హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సిరి ఆద్య క్రియేషన్స్. బ్రహ్మముడి ఎపిసోడ్లో కళ్యాణ్ రాజుతో ఇలా అంటాడు. నేను అప్పుకు ఏం చేయలేకపోతున్నాను. అప్పుకు జరిగిన అన్యాయానికి ఏదో ఒక న్యాయం చేద్దామంటే అందరూ కలిసి నా చేతులు కట్టేశారు అని కళ్యాణ్ బాధపడుతూ రాజుకి చెప్తూ ఉంటాడు. రాజు ఇలా అంటాడు, సాయం చేద్దామంటే మనమే నారా, వాళ్ళ అక్కయ్య ఉంది కదా, వాళ్ళ అక్కయ్య చూసి ఊరుకుంటుందా? అప్పుకి ఏమన్నా అన్యాయం తలపెడితే కావ్య సైలెంట్గా ఉండదు కదా, తను చూసుకుంటుంది. కళావతికి అన్నీ తెలుసు, నువ్వేం టెన్షన్ పడకు, అవన్నీ గుర్తు చేసుకొని బాధపడకు అని చెప్తాడు. లోపలికి వెళ్ళేసరికి రాజు వాళ్ళ నానమ్మ అక్కడే ఉంటుంది. నీకు తమ్ముడి బాధ బాగానే అర్థమైంది, అలాగే నీ భార్య బాధ ఎందుకు అర్థం చేసుకోవట్లేదు? పిచ్చిదని బాధ కూడా అర్థం చేసుకోరా? కావ్య ప్లేస్లో అనామిక లాంటి అమ్మాయి ఉన్నట్లయితే మన ఇల్లు ఎలా అయ్యేదో నువ్వు ఒకసారి ఆలోచించు అని చెప్తుంది రాజుకి. రాజు ఇన్ని సమస్యల మధ్య నానమ్మ అని అంటూ ఉంటాడు. సమస్యలు నీకే ఉన్నాయారా? ఈ ప్రపంచంలో ఇంతమందికి లేవు. మనలా మధ్యతరగతి వాళ్ళు ఎలా ఉంటున్నారు? పూట గడవడానికి కూడా కష్టపడుతున్నారు. ఒక్కరోజు వెళ్ళడానికి వాళ్ళకి చాలా కష్టంగా ఉంటుంది. అదే పొద్దున లేస్తే ఏ అప్పు వాళ్ళు వచ్చి మీద పడతారా అని కూడా ఉంటారు. వాళ్ళందరూ పిల్లల్ని కనట్లేదా, పెంచట్లేదా? వాళ్ళ బాధ్యత వాళ్ళు నెరవేరుస్తున్నారు. అలాగే నువ్వు అన్నీ ఆలోచించుకుంటూ పోతే నీ భార్య పరిస్థితి ఎవరు అర్థం చేసుకుంటారు? ఆ పిచ్చిదాని గురించి కొంచెం ఆలోచించిరా. నీ బ్రతికున్న రోజులైనా మిమ్మల్ని ఇలా చూసి ఒక్కసారైనా సంతోషపడాలని ఉందిరా అని చెప్తుంది వాళ్ళ నానమ్మ రాజుకి. నేను బ్రతికున్నప్పుడైనా మీ పిల్ల పాపలతో ఆడుకోవాలని ఉందిరా అనేసి అంటుంది రాజుతో. కావ్య వంట రూమ్లో పాలు తోడు పెడుతూ ఉంటుంది. వాళ్ళ అత్తయ్య అక్కడికి వస్తుంది. ఏం చేస్తున్నామంటే పాలు కాగబెడుతున్నా అత్తయ్య అంటుంది. ఎందుకు అని అడుగుతుంది. తోడుకు అని అంటుంది కావ్య. ఈ ఈ ఇంట్లో అందరికీ తోడు ఉన్నారు, ఒక రుద్రానికి తప్ప. కాకపోతే ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కదానికి తోడు అవసరం, కానీ నీకు మాత్రం అవసరం లేదా? నీకెందుకు అర్థం కావట్లేదు? ముసుగు వేసుకొని మ్యారేజ్ చేసుకున్నప్పుడు ఉన్నంత ధైర్యం ఇప్పుడు నీకెందుకు లేదు? నీ భర్తతో నువ్వు హ్యాపీగా ఉండాలని నీకు ఉండదా అనేసి అపర్ణ కావ్యతో అంటూ ఉంటుంది. నీకు నేను మాట్లాడేది అర్థమవుతుందా? నేను ఎలా చెప్పాలి నీకు? ఇప్పటికి మీకు శోభనం అయిందా అనేసి అడుగుతుంది అపర్ణ కావ్యను. కాలేదు అని అంటుంది. ఇప్పటికీ మీరు తూర్పు పడమరలాగా పడుకుంటున్నారా అని అంటుంది. లేదత్తయ్య, ఉత్తరం దక్షిణంలా పడుకుంటున్నాము అని అంటుంది కావ్య. అప్పుడు అపర్ణకి కోపం వస్తుంది. ఇప్పటికైనా నీ గురించి నువ్వు ఆలోచించి ఎందుకు ఇలా చేస్తున్నావు? నేను అనేది నీకు అర్థమవుతుంది కదా, మరి ఎందుకు ఇలా చేస్తున్నావు అని అంటుంది అపర్ణ. అర్థమవుతుంది అత్తయ్య అని అంటుంది కావ్య. నువ్వు రేపు పొద్దున్న లేచేసరికి ఇలా ఇంత ఫ్రెష్గా ఉంటే మాత్రం నీ అప్పుడు చెప్తా నీ సంగతి. ఇప్పటికైనా ఇప్పుడు ఇక్కడ చూపించేదేదో నీ భర్త దగ్గరికి వెళ్ళి అక్కడ వెతుక్కో తోడు అని చెప్తా. అప్పుడు కావ్య ఇలా అంటుంది, మరి మీరు కూడా మామయ్య గారితో హ్యాపీగా ఉంటారు కదా అనేసి అంటే, అప్పుడు అపర్ణ కోపం వచ్చి, ఫస్ట్ నీ ఏడుపు నువ్వు ఏడువు, తర్వాత వేరే వాళ్ళ గురించి ఆలోచించేవు. ఫస్ట్ నువ్వు వెళ్ళు అంటే, మరి తోడత్తయ్య అంటే, నేను వేస్తాలేను, ఫస్ట్ వెళ్ళు అనేసి అంటుంది అపర్ణ. రాజు కావ్య ఇద్దరు గదిలోకి వస్తారు. రావడంతోనే రాజు కొంచెం సౌండ్ చేసుకుంటూ వస్తాడు. అప్పుడు కావ్య అంటుంది, ఏంటి గుర్రంలా ఈకిలిస్తున్నారు అని అంటుంది. అదేం లేదులే, నేను ఒక డెసిషన్కి వచ్చాను అని చెప్తాడు రాజు. అప్పుడు కావ్య ఏంటా డెసిషన్ అని అడుగుతుంది. నేను నీ తప్పులన్నీ క్షమించేశాను ఇప్పటి నుంచి అని అంటాడు రాజు కావ్యని. అప్పుడు కావ్యకి కోపం వస్తుంది. ఏంటి, ఎందుకు అలా కోపంగా ఉన్నావు అంటే, ఏంటి మీరు నా తప్పులు క్షమించారా? నేను మీ తప్పులు క్షమించాలా? అసలు నేనేం తప్పులు చేశానండి? ఒక ముసుగు వేసుకొని మ్యారేజ్ చేసుకున్నా అంటున్నారు. నేను ముసుగు తీసాకే, నా ఫేస్ చూసాకే కదా అండి మీరు మ్యారేజ్ చేసుకుంది. తర్వాత కూడా నన్ను ఇంటికి తీసుకొచ్చాక నన్ను స్టోర్ రూమ్లో పడేశారు. అది నా తప్ప, మీ తప్ప? అలాగే నేను ఏమైనా ఆఫీస్కి సంబంధించి ఏమన్నా డిజైన్స్ వేసినా కూడా నన్ను మొత్తం చీప్గా ఇంట్లో వంట గదికే పరిమితం అన్నట్టు మాట్లాడారు. తర్వాత ఏం చేసినా కూడా 6 నెలలు గడువు, 3 నెలలు గడువు, నెల గడువు, నీ తప్పు లేదని నిరూపించుకో, మీ అక్క తప్పు లేదని నిరూపించుకో, ఇవే అంటూ ఉన్నారు. కానీ ఒక్కసారి నన్ను బాగా చూసుకున్నారా? అంతెందుకు 1 ఇయర్ అవుతుంది, ఎవరికి ముద్దు ముచ్చట ఏమన్నా ఉందా? గట్టిగా కౌగులించుకున్నారా? అసలు మీరు ఏం చేశారండి? నా తప్పని మాట్లాడుతున్నారు అని అంటుంది కావ్య. అప్పుడు రాజులా అంటాడు, ఒసే గిన్ని కడుపులో పెట్టుకున్నావా? అవన్నీ రికార్డ్ చేసావా? ఇవన్నీ మొత్తం నోటెడ్ చేసుకొని అన్నీ ఇలా కక్కుతున్నావేంటే? నీ కడుపులో ఇంతగానో ఉందా అనేసి అంటాడు రాజు.
రాజ్. ఏంటండి అసలు మీరే ఏం తప్పు చేయనట్టు నేనే మరి మీరేంటండి డెసిషన్ తీసుకునేది? మీరేంటండి నన్ను క్షమించేది? అసలు మీరెవరు నన్ను క్షమించడానికి అనేసి కోపంగా అంటుంది కావ్య. అలా ఇద్దరు వాదించుకుంటూనే ఉంటారు. నీదే తప్పు అంటే నీదే తప్పు అనుకుంటూ అలా చాలాసేపు గొడవ పడుతూనే ఉంటారు. అలా 12 అవుతుంది, అలానే 2 అవుతుంది. అయినా పడుకోకుండా అలా గొడవ పడుతూనే ఉంటాడు మార్నింగ్ వరకు. కావ్య నేను అసలు తప్పే చెయ్యను అని అంటుంది. రాజు కూడా నేను అస్సలు తప్పే చెయ్యను, ఈ జన్మలో నిన్ను క్షమించను అని అంటుంది కావ్య. అప్పుడు రాజు అంటాడు, నేను 7 జన్మలు కూడా నిన్ను క్షమించను అని అనుకుంటూ నేను తప్పే చేయను అంటే నేను అసలే తప్పు చేయను అనుకుంటూ పడుకుంటారు. ఇంతటితో ఇవాటి ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్లో రాజ్ కావ్య దగ్గరికి వస్తాడు. వచ్చి ఈరోజు నైట్కి నీతో డిన్నర్ చేయాలని ఆశపడుతున్నాను, వెంట పడుతున్నాను, కుతూహలపడుతున్నాను, వస్తావా నా బుల్బుల్ అని అంటాడు రాజ్. అప్పుడు కావ్య ఇలా అంటుంది, మీరు ఇన్ని పడుతున్నారు కదా, సరేలే రాక తప్పుతుందా అని అంటుంది కావ్య. అప్పుడు రుద్రాని రాహుల్ ఇద్దరు మాట్లాడుకుంటారు. రాజ్ తన మనసులోని మాట కావ్యకు చెప్పేయాలని చూస్తున్నాడు. అదే కనుక జరిగితే వాళ్ళిద్దరూ ఒకటైపోతారు. వాళ్ళిద్దరూ ఒకటైనట్లయితే కావ్య మన నెత్తి మీద కూర్చుంటుంది అని అంటుంది రుద్రాని. అప్పుడు రాహుల్ ఇలా అంటాడు, వాళ్ళిద్దరూ డిన్నర్కి వెళ్ళొద్దు అంతే కదా మమ్మీ అని అంటాడు రాహుల్. ప్లీజ్ నా ఛానల్ ఇప్పుడే కనుక చూస్తున్నట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.